వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ దగ్గరికి వెళ్తాం. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక ఎన్నికల తర్వాత సరికొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతుంది. సక్సెస్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. 6 గ్యారంటీ స్కీములు ఈ మధ్యనే ప్రజా విజయభేరికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రారంభించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కొత్త స్కీమ్ అంటే అభ్యర్థులు దరఖాస్తుల స్వీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ రుసుము కూడా చెల్లించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి డిఫరెంట్గా వచ్చిందనమాట. అంటే కర్ణాటక ఎన్నికల ఫార్ములా ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియడం, ఇక దానికి పిఎస్సి మీటింగ్ పెట్టడం, స్క్రీనింగ్ కమిటీలు ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా ఇప్పుడు హైకమాండ్ వరకు లిస్ట్ వెళ్ళింది. దాదాపుగా ఎవరెవరికి టికెట్లు వస్తాయి ఏంటనేది కూడా ఖరారు అయిపోయినట్లు తెలుస్తుంది. సో 35 మందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది, ప్రధానంగా ఏ సీట్లు అంటే గ్యారంటీగా గెలిచే స్థానాల్లో ముందుగా అభ్యర్థులు ప్రకటన చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వేడి మొదలవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు కూడా ఒకవైపు ఖరారు అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ముందుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టికెట్స్ అనౌన్స్ అయిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును కూడా రెడీ చేస్తా ఉంది టీ కాంగ్రెస్. ఇప్పటికే టీ కాంగ్రెస్ నుంచి 5 స్క్రీనింగ్ కమిటీ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో భేటీ అయినటువంటి ఈ వ్యక్తులకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 35 స్థానాల్లో ఎక్కడైతే పోటీ లేకుండా ఇప్పటి వరకు బడా నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ గా ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి టికెట్స్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 35 ప్రాంతాలలో ఇప్పటికీ అభ్యర్థుల స్వీకరణకు సంబంధించిన విషయంలో కూడా ఏదైతే అప్లికేషన్స్ కూడా ఒక్కొక్క అప్లికేషన్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ వచ్చినటువంటి ప్రాంతాలలో కూడా టికెట్స్ కన్ఫర్మ్ అయిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలోనే టికెట్స్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అసెంబ్లీ సెక్షన్స్ కి సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టును కూడా అక్టోబర్ 15 లోపు రిలీజ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తా ఉంది. దాని నేపథ్యంలోనే 35 స్థానాలను మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన విషయాల్లో ములుగు ప్రధానంగా ములుగు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్కకు సంబంధించిన టికెట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రాచలంకి సంబంధించినటువంటి పోడం వీరయ్యకి సంబంధించిన టికెట్ ఖరారు అయిపోయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆ టికెట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. నల్గొండలో చూసుకున్నప్పటికీ నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తా ఉంది. ఇక కామారెడ్డిలో చూసుకుంటే షబీర్ అలీకి సంబంధించిన టికెట్ మనకు కనిపిస్తా ఉంది. పాలేరులో సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించినటువంటి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా మనం హుజూర్ నగర్ కి చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి, అదేవిధంగా మధిరాకి సంబంధించి బట్టి విక్రమార్క, మాధానికి సంబంధించి శ్రీధర్ బాబు, జగిత్యాల జీవన్ రెడ్డి, అదేవిధంగా అలంపూర్కి సంబంధించి సంపత్ కుమార్, నాగార్జున సాగర్కి సంబంధించి మనం చూసుకుంటే నాగార్జున సాగర్ కి సంబంధించిన టికెట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. పరిగికి సంబంధించి రామ్మోహన్ రెడ్డికి సంబంధించిన టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. అదేవిధంగా వికారాబాద్ కి సంబంధించి మనం చూసుకుంటే గడ్డం ప్రసాద్ కుమార్ కి సంబంధించిన టికెట్ కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. ఇక మహేశ్వరంలో మనం చూసుకుంటే ప్రధానంగా కొంత కాంట్రవర్సీ అయితే నెలకొన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి అన్నటువంటి నేపథ్యంలో పారిజాతానికి అయితే కంప్లీట్ టికెట్ కన్ఫర్మేషన్ అయితే మనకు కనపడతా ఉంది. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఆలేరుకు సంబంధించి వీర్ల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నారు. ఆయనకు సంబంధించిన టికెట్ నే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము టీ కాంగ్రెస్ నేతలు కూడా అనౌన్స్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి చూసుకుంటే ఖైరతాబాద్ లో పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా కొంత ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ కూడా మళ్ళీ ఫైనల్ గా కూడా రోషన్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఫైనల్ లిస్ట్ లో రోషన్ రెడ్డి పేర్లే వస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. దేవరకొండకి సంబంధించి రమేష్ నాయక్ గత సీనియర్ నాయకుడిగా చెప్పుకోవచ్చు. సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మనకి రమేష్ నాయక్ కి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా నాంపల్లికి సంబంధించి ఫిరోజ్ ఖాన్. సో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతా ఉంటుంది. అంతేకాకుండా నాంపల్లిలో ఒక మంచి పట్టు ఉన్నటువంటి నేతగా కూడా ఫిరోజ్ ఖాన్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఫిరోజ్ ఖాన్ కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక కొడంగల్ కి సంబంధించి మనం చూసుకుంటే నాగేశ్వరరావుకి టికెట్ ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ గా తెలుస్తోంది. అచ్చంపేట్ కి సంబంధించి వంశీకృష్ణకి టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తోంది. జగీరాబాద్ కి సంబంధించి మనం చూసుకుంటే చంద్రశేఖర్ కి కన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది. వరంగల్ ఈస్ట్ కి సంబంధించి మనం కొండా సురేఖకి సంబంధించిన టికెట్ ఫైనల్ లిస్ట్ లో కనబడతా ఉంది. సో వరంగల్ ఈస్ట్ లో గతంలో కూడా కొండా సురేఖ పోటీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా కొండా సురేఖకి అక్కడ నుంచి ప్రాతినిధ్యం ఇస్తా ఉన్నారు. భూపాల్
భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ. సో గతంలో రేవంత్ రెడ్డితో పాటుగా టీడీపీ నుంచి కాంగ్రెస్ కండవ కప్పుకున్నటువంటి గండ్ర సత్యనారాయణ గతంలో కూడా పోటీ చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఆయన బీఆర్ఎస్ కండవ కప్పుకోవడం జరిగింది. అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలమైనటువంటి లీడర్ గా మారారు గండ్ర సత్యనారాయణ అని చెప్పుకోవాలి. ఈసారి గండ్ర సత్యనారాయణకు భూపాలపల్లి టౌన్ కి సంబంధించినటువంటి భూపాలపల్లి టికెట్ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే అనౌన్స్ చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది. వేములవాడకు సంబంధించి ఆది శ్రీనివాస్ కి సంబంధించి కన్ఫర్మేషన్ లో కనబడతా ఉంది. ధర్మపురికి సంబంధించి లక్ష్మణ్ కి సంబంధించిన టికెట్ మనకైతే కనబడతా ఉంది. ఇక జగ్చర్లకు సంబంధించి కొంత క్రియాశీలకంగా ఉన్న లక్ష్మణ్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అది కేవలం రాజకీయ బలమే కాకుండా ఆర్థిక బలం కూడా ఉండాలి అన్న నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అనిరుద్ రెడ్డి కొంత కాలంగా కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా పాదయాత్రలు చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇంటింటి ప్రచారంలో కూడా జోరుగా వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. నేపథ్యంలో అనిరుద్ రెడ్డికి సంబంధించిన టికెట్ ని కన్ఫర్మ్ చేయాలి అంటూ కూడా కన్ఫర్మ్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక హుజరాబాద్ కి సంబంధించి బలమూర్ వెంకట్. సో బలమూర్ వెంకట్ కొత్త క్రియాశీలకంగా ఉన్నటువంటి నేత. సో బలమూర్ వెంకట్ కి ఈసారి టికెట్ కన్ఫర్మ్ చేస్తే మరొకసారి కూడా గెలిచేటువంటి ఈసారి ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థిలో స్టాండర్డ్ గా ఉంటాడు అని చెప్పేసి వెంకట్ కూడా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆదోల్కి సంబంధించి దామోదర్ రాజనరసింహలకు టికెట్ కన్ఫర్మ్ గా తెలుస్తోంది. మంచిర్యాలకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్. సో మొదటి నుంచి కూడా ప్రేమ్ సాగర్ టికెట్ తనకు కావాలి అంటూ కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రేమ్ సాగర్ కి స్క్రీనింగ్ కమిటీ టికెట్ అనౌన్స్ చేసే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే కొల్లాపూర్ కి సంబంధించి జుబాలి కృష్ణారావుకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. సో ఆదిలాబాద్ కి సంబంధించి కంది శ్రీనివాస్ రెడ్డి. సో కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి టికెట్ ను కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ లోనే ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కొంత క్రియాశీలకంగా వెళ్తున్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా స్క్రీనింగ్ కమిటీ కొంత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన నేత జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కొంత దించాలి అనంటే అది కంది శ్రీనివాస్ రెడ్డితోనే సాధ్యపడుతుంది అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్స్ లో 35 ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలోనూ కూడా ఆదిలాబాద్ కి సంబంధించిన టికెట్ ను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డితో పాటుగా మొత్తం పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంతాలలో 35 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టికెట్ కన్ఫర్మ్ చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలోనే ఫస్ట్ లిస్ట్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత అగ్రెసివ్ గా వెళ్ళాలి అనే నేపథ్యంలోనే ఎక్కడైతే కాంట్రవర్సీ లేనటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కొంత క్రియాశీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూడా ఈ టికెట్ల గొడవలు లేనటువంటి ప్రాంతాలలో కూడా ఈ యొక్క టికెట్లను మొదటి విడతలో ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల నేపథ్యంలో కూడా 6 డిక్లరేషన్లు కూడా అనౌన్స్ చేయబోతాం. ఆ 6 డిక్లరేషన్లు కూడా అనౌన్స్ చేసిన నేపథ్యంలోనే ఈ 6 డిక్లరేషన్లతో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయనే నేపథ్యంలో కూడా అవన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మొదటి విడతగా కూడా ఈ 35 ప్రాంతాలకు సంబంధించినటువంటి లిస్టును విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేనటువంటి ప్రాంతాలనే మొదటి లిస్టులో ఎంచుకున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్ రైట్. ఒకటండి, ప్రధానంగా ఇంకొకటి అంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కసరత్తులు చేసింది. దరఖాస్తుల స్వీకరణ అనే ప్రక్రియతోనే చాలా వరకు ఆశావాహుల్లో కొంతవరకు అంటే ఖచ్చితంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు 2-3 స్థానాల్లో అభ్యర్థులు చేసుకోవాల్సిన వారందరూ కూడా ఖచ్చితంగా ఒక స్థానానికి చేసుకోవడం, ఆ పరిమితి అంటే ఆ సంఖ్య కూడా తగ్గినటువంటి పరిస్థితి ఈ ప్రాసెస్ ద్వారా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా పిఎస్సికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీలో తుది జాబితా ఇచ్చినట్లయినా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇంకోటి అంటే హైదరాబాద్ సంబంధించి రోహన్ రెడ్డి విషయం చూసుకుంటే అంటే దాదాపుగా పార్టీ మారినటువంటి పరిస్థితి, కార్పొరేటర్గా ఉంటూ కూడా విజయరెడ్డి మారినటువంటి స్థానం. అలాగే ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే ఆదిలాబాద్కు సంబంధించి కంది శ్రీనివాస్ రెడ్డి చాలా వరకు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు నుంచి జోగురావణ వైపు నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆయన ఎదుర్కొనే తీరుతోనే ఆయనకి టికెట్ దాదాపుగా మొదటి లిస్టులో ఖరారైందని మనం అనుకోవచ్చు అంటారా? ఎస్, 100% చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే మొదటగా ఖైరతాబాద్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఖైరతాబాద్లో విజయఆర్ కూతురుగా పేరు పంచుకున్నటువంటి విజయారెడ్డి కేవలము ఒక కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ వేసుకొని ప్రజల్లోకి వెళ్ళినంత మాత్రాన ప్రజా ఆదరణ వస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఎందుకనంటే కేవలము ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నంత మాత్రాన ఒక కార్పొరేటర్కి ఎమ్మెల్యే స్థానానికి చాలా తేడా ఉంటుంది కనుక ఆ విషయంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు రోహిత్ రెడ్డికి సంబంధించి ఇవ్వడం ఎందుకు అనంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని కొంత బలోపేతంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అధికార పార్టీని
పార్టీని ఢీకొట్టేందుకు మళ్ళీ కూడా ఒక మేల్ క్యాండిడేట్కే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఆదిలాబాద్కి సంబంధించి మనం చూసుకుంటే జోగు రామన్న దాదాపుగా కూడా 4 సందర్భాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఆదిలాబాద్ను ఒక కంచుకోటగా చేసుకున్నాడు. కంచుకోటగా చేసుకున్నటువంటి జోగు రామన్నని మరి ఓడించాలి అని అంటే అలాంటి బలమైనటువంటి నాయకుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా అంతే స్టాండర్డ్ గా ఉండాలి అన్నటువంటి నేపథ్యంలోనే స్క్రీనింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటూ తెలుస్తోంది. కంది శ్రీనివాస్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ లో మొదటి నుంచి కూడా కంది శ్రీనివాస్ రెడ్డి టాప్ 5 లోనే కనబడతా ఉన్నాడు. టాప్ 5 లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ లిస్ట్ లో చూసుకుంటే టాప్ 1 లో ఆయన మాత్రమే ఉన్నారు. ఎందుకు అనంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే హైదరాబాద్ వేదికగా కూడా జరిగినటువంటి ప్రియాంక గాంధీ సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చేసేటువంటి పథకాల గురించి ప్రతి ఒక్కటి కూడా ఆయన జిల్లా కేంద్రంలో అక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని కూడా హిట్ కొడుతూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో అంతేకాకుండా ఆయన సేవా సమితి ఏదైతే కేసీఆర్ ఫౌండేషన్ తో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి పేర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఆయన వచ్చిన తర్వాత అనేక ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేపించడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా కాబోతా ఉంటుంది. జోగురామన్నను ఎదుర్కొనేటువంటి శక్తి కంది శ్రీనివాస్ రెడ్డి లాంటి బలమైనటువంటి నేతలకే ఉంది అన్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ టీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రియాశీలకంగా ఆలోచించి ఆదిలాబాద్ టికెట్ కంది శ్రీనివాస్ రెడ్డికి అనౌన్స్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇది ఫైనల్ లిస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ 35 స్థానాలలో ఏ ఒక్క సీటు కూడా మారేటువంటి అవకాశాలు అయితే కనబడట్లేదు రాజశేఖర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడైతే విభేదాలు లేకుండా సింగిల్ సీట్ లో ఎవరైతే గెలుస్తారు అన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆల్మోస్ట్ టికెట్ ఫైనల్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్, ఒకటి లిస్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి ప్రధానంగా అంటే ఒకే కుటుంబం నుంచి 2 అభ్యర్థులు దాదాపుగా చూసుకుంటే ఉత్తమ్ కుమార్ లాంటి వ్యక్తులు ఇంటి నుంచి 2 సీట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి గతంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తనకి ఒక జరిగినటువంటి సంభాషణలో తర్వాత చూద్దామని కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఆ అంశం ఏమైనా పరిధిలోకి వచ్చి చర్చించే అవకాశం ఉందా, దానిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్, సో ఇతర నేతలు కూడా చాలా వరకు ఒకే కుటుంబం నుంచి 2 లేదా 3 ఉన్నటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. సో అట్లా అనుకుంటే చాలా మంది నేతలు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నప్పటికీ కొండా సురేఖతో పాటుగా కొండా మురళికి కూడా టికెట్ కావాలని మొదటి నుంచి ఆశిస్తున్నారు. ఎందుకంటే పరకాలతో పాటుగా వరంగల్ తూర్పులో కూడా పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి కుటుంబానికి ఒకే సీట్ నినాదంతో దాంతో పాటుగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక మహిళ ఉండాలి అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ స్క్రీనింగ్ కమిటీలో కూడా ఈ యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒకే కుటుంబానికి ఒకే వ్యక్తిని ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకు అనంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 119 నియోజకవర్గాలు చూసుకున్నప్పటికీ 119 నియోజకవర్గాలలో చాలా మంది నేతలు ఉన్నారు. ఆ చాలా మంది నేతల్లో ఒకే కుటుంబానికి 2 సీట్లు ఇచ్చుకుంటూ పోతే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటే ఎలాంటి బలమైనటువంటి నేతలు ఉండాలో ఆ బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేత ఎవరు, అలాంటి నేతలను మాత్రమే ఎంచుకోవడం జరుగుతూ ఉంది. టీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ గడ్డపై తన బాగా ఎగరవేయాలి అన్నటువంటి ఆలోచనతో ఇప్పటికే కసరత్తులు చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి సంక్షేమాలు తీసుకురావాలి, ఎలాంటి పథకాలతో ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో ఎటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా కూడా 2023లో జరగబోయేటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా అధికారంలోకి రావాలి అన్నటువంటి క్రియాశీలకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ప్రతి టికెట్ ను కూడా ఆశి తూసి అడుగేసుకుంటూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. స్క్రీనింగ్ కమిటీలో కూర్చున్నటువంటి అభ్యర్థులైనా కూడా అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అయినా వాళ్ళ ఎవరైతే ఆ స్క్రీనింగ్ కమిటీలో ఉన్నటువంటి 4-5 పాటుగా వాళ్ళకి బినాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా వాళ్ళ కింద వాళ్ళ వ్యక్తులకు సంబంధించిన విషయాల్లో కూడా టికెట్స్ కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. సో కంప్లీట్ గా కూడా అక్టోబర్ మొదటి వారంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 35 స్థానాలతో పాటుగా మరికొన్ని స్థానాలను కూడా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ 35 స్థానాలు మాత్రం ఫస్ట్ విడతగా వదిలిపెట్టిన తర్వాత పూర్తిగా అక్టోబర్ 15 వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క టికెట్లు అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.